I just don't want to edit this video రాగా ఎలా ఉందో అలా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. హలో ఎవ్రీబడీ, దిస్ ఈజ్ ఆర్జే అమల కల్పల. ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు అమల. నేను యూట్యూబ్లో వీడియోస్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అండ్ మౌంటైన్స్లో ట్రెక్కింగ్స్ అవి చేస్తూ ఉంటాను అండ్ అది కూడా అప్పుడప్పుడే అండ్ ఫ్రీలాన్సింగ్ హోస్టింగ్ చేస్తూ ఉంటాను. సో ఇంతకు మించి ఇంకా పెద్ద ఇంట్రడక్షన్ రైట్ నౌ అవసరం లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ వన్ ర్యాండమ్ వీడియో. చాలామంది కూడా యూట్యూబ్లో ర్యాండమ్ వీడియో చేస్తూ ఉంటారు. అసలు నేను యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడే చేయను అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు వై నాట్ ఐ ట్రై జస్ట్ ర్యాండమ్గా మాట్లాడుతూ నేను ఇప్పుడు లైఫ్లో ఏ పొజిషన్లో ఉన్నాను, వాట్ ఆల్ ది థింగ్స్ ఐ హ్యావ్ డన్ వెరీ రీసెంట్లీ, లైక్ వాట్ ఆల్ ది థింగ్స్ నేను చెయ్యాలి, నేను మార్చుకోవాల్సినవి చిట్ లాగా మాట్లాడాలనుకున్నా. దిస్ ఐ కెన్ అప్లోడ్ ఏ లైవ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కానీ ఎందుకు అలా ఒక వీడియోలా పెట్టేస్తే ప్రాపర్గా ఉంటుంది. సో చాలామంది రెడీ అవుతూ ఇంట్లో పని చేసుకుంటూ చేస్తూ ఉంటారు కదా. సో నేను క్యాజువల్గానే లేచి నా డేని స్టార్ట్ చేసా. సో ఫెల్ట్ లైక్ రికార్డింగ్ యాజ్ ర్యాండమ్ యాజ్ పాసిబుల్. సో అందుకోసమే నేను స్టార్ట్ చేశాను. ఈ వీడియోని కూడా నేను ఎట్లాంటి విధంగా ఎడిట్ చేయను. మిస్టేక్స్ ఉన్నా కూడా ఐఎమ్ గోనా పోస్ట్. ఐ జస్ట్ వాంట్ టు చెక్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. సో ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ మై స్కిన్ కేర్. సో లేసి ఐ జస్ట్ బ్రష్ చేసుకుని ఐ వాంట్ టు అప్లై స్కిన్ కేర్. సో నేను స్కిన్ కేర్ అప్లై చేసుకుంటూ నేను ఏమేమి చేయాలనుకుంటున్నా, ఏమేమి చేసా అనేది మాట్లాడతా. బై ది వే చాలామంది స్కిన్ కేర్ గురించి అడుగుతూ ఉంటారు కదా. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ వన్ బ్యూటిఫుల్ క్లియర్ వీడియో. కానీ అది సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నా, అది జరగట్లేదు. ఐఎమ్ యూజింగ్ గ్లో సీరమ్ ఆఫ్ ఇఫెన్. ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్ కాదు, నేను ఇలాంటివి చాలా వాడతాను. సో నాకేంటంటే ఆఫర్లో వచ్చినవి ఐ జస్ట్ వాంట్ టు ట్రై. సో ఇది 1+1 ఉన్నప్పుడు నేను ఈ బ్రాండ్ నుంచి కొన్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ ఇట్. సో మంచిగా కూడా అనిపించింది. సన్లైట్ కదా, కొంచెం ఇంకా గ్లో కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఒక లిప్ బామ్ యూజ్ చేస్తున్నా. అది ప్యాకేజింగ్ ఎందుకో అంత ప్రాపర్గా లేదు. సో దాన్ని ఫైనల్లీ ఎండెడ్ అప్ యూజింగ్ ఇన్ దిస్ డబ్బా. సో నేను జిమ్కి వెళ్ళే ముందు లైట్గా సిరమ్ ఇట్లా పెట్టుకుంటాను. బట్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జస్ట్ నా ఫేస్ కూడా కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలి అని ఐఎమ్ అప్లయింగ్ దిస్. సో లైఫ్ అప్డేట్స్ అంటే 2026 బిగిన్ అవ్వగానే వాట్ ఆల్ థింగ్స్ ఐ ఎక్స్పీరియన్స్ అంటే 2025 ఎండింగ్లో నేను ఐస్కి ఒక లేసిక్ సర్జరీ చేయించుకున్నాను అనమాట. నాకు గ్లాసెస్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ది గ్లాసెస్ బికాస్ నేను మౌంటైన్స్లో ట్రెక్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, ఈవెంట్స్ హోస్ట్ చేసేటప్పుడు కానీ నేను రోజు అంత రెగ్యులర్గా పెట్టుకోను. అవి నాకు చాలా ఇరిటేటింగ్గా ఉండే. సో ఎప్పటి నుంచో వాటిని తీసేయాలి, చాలామంది లైక్ తీపిచ్చేసుకుంటున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై అనుకుని వన్ ర్యాండమ్ డే ఎంత అవుతుంది అని కొటేషన్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎనీ ఆఫ్ ది హాస్పిటల్ నేమ్స్. సో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి కొటేషన్ చెప్పారు. సో నాకు రీజనబుల్ అనిపించేసి చేయించేసుకున్నాను. సో అది ఒక 15 డేస్లో నార్మల్ అయిపోద్ది అని అనుకున్నాను. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ లాంగ్ జర్నీ. సో ఇప్పటికి 1.5 month అయింది. స్టిల్ ఐఎమ్ యూజింగ్ డ్రాప్స్. ఇది ఎవ్రీ 1 hourకి వేసుకోవాలి. ఓకే, అండ్ ఈ జెల్ ఉంటుంది 3 hours ఒకసారి 3 times ఇన్ ఎ డే యూజ్ చేసుకోవాలి. ఇలాంటి చాలా అవి ఉండేవి, చాలా జెల్స్, లిక్విడ్స్. సో అవన్నీ కూడా లైక్ 1 month కన్సిస్టెన్సీగా ఒక అలారం లాంటిది పెట్టుకుని యూజ్ చేస్తూ ఉండాలి. ఐ ఫెల్ట్ సో హెక్టిక్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎందుకు చేయించుకున్నాను రా బాబు అని అనిపించేలా ఉంది. బట్ తప్పదు. సో నవ్ ఐ కెన్ సీ, నేను ఇప్పుడు వీడియోలో మాట్లాడేటప్పుడు కూడా ఐ కెన్ సీ వెరీ క్లియర్లీ. అంతకుముందు లైక్ నేను బ్లర్గా మాట్లాడుతుండే, నాకు అంత క్లియర్గా నా ఫేస్ కనిపించేది కాదు. సో అంటే నాకున్న తక్కువ సైటే, కాకపోతే చిన్నవి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఇబ్బంది పడుతూ చూసేదాన్ని. మౌంటైన్స్లో ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు వితౌట్ గ్లాసెసే ట్రెక్కింగ్ చేసేదాన్ని. కానీ దూరంగా ఉన్న మౌంటైన్స్ ఇంకా క్లియర్గా కనిపించేవి కాదు. అప్పుడు అనుకున్నాను అనమాట, లాస్ట్ టైం పంగచులా ట్రెక్కి వెళ్ళినప్పుడు ఈసారి వస్తే ఐ జస్ట్ వాంట్ టు సీ విత్ మై రియల్ ఐస్, అది కూడా లైక్ చాలా క్లియర్గా అని చెప్పి అనుకోవడం జరిగింది. సో అది ఇంకొక 1.5 month టైం పడుతుంది టు హీల్ ప్రాపర్లీ. నాకు చాలా లేట్గా హీలింగ్ అవుతుంది. ఐ డోంట్ నో వై. సో చూడాలి. ప్రస్తుతానికి స్కిన్ కేర్ అప్లై చేసుకున్నాను కాబట్టి ద నెక్స్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఏంటంటే, ఈసారి వింటర్ ట్రెక్ ఐ డోంట్ నో ఎందుకో అంటే స్నోఫాల్ కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. సో ఈ పాటిగా నేను ఒక ట్రెక్కి వెళ్ళిపోయి ఒక వైబ్లో ఉంటుండే. బికాజ్ ఐ ఆల్వేస్ లవ్ టు గో ఎనీ ఆఫ్ ది స్నో ట్రెక్స్. అది స్నోఫాల్ వెరీ రీసెంట్లీ స్టార్ట్ అయింది, ఒక 10 days అయింది. కానీ నేను ఇంకేం ప్లాన్ చేసుకోలేదు బికాజ్ మార్చ్లో నా బర్త్డే ఉంది. సో ఇప్పుడు నేను
మిడ్‌లో నేను ఒకవేళ ట్రెక్‌కి వెళ్తే మార్చ్‌లో మళ్ళీ వెరీ సూన్ ట్రావెల్ చేయడం అంటే కొంచెం బడ్జెట్ ఇవి కూడా కష్టమే. సో, ఇక్కడ స్టాప్ చేసుకొని నా బర్త్‌డే టైమ్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. వై ఓన్లీ ఆన్ మై బర్త్‌డే టైమ్ అనంటే ఐ వాంట్ టు స్పెండ్ ఇన్ ది మౌంటైన్స్ లైక్ పీస్‌ఫుల్‌గా విత్ నో స్ట్రెస్. బర్త్‌డే స్ట్రెస్ గురించి మీరెప్పుడన్నా విన్నారా? ఇట్ ఈస్ టూ స్ట్రెస్‌ఫుల్. ఆ రోజు మనం చాలా హ్యాపీగా ఉండాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని తెలియకుండానే ఎప్పుడు ఏడుస్తూ ఉంటాం. లేకపోతే ఏదో ఒకటి మనల్ని హర్ట్ చేస్తూ ఉంటుంది. పీపుల్ రియాక్షన్స్ ఆర్ ఏవో ఒకటి మనం హర్ట్ అయిపోయి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. సో, బర్త్‌డే స్ట్రెస్ ఈజ్ సో రియల్. అది నా వల్ల కాదు హ్యాండిల్ చేయడానికి. అండ్ ఐయామ్ గోయింగ్ టు టర్న్ 30. అమ్మ బాబోయ్! తలుచుకుంటేనే భయమేస్తుంది. సో, ఇంకొక నెల రోజులు నెల 15 రోజులు టైం ఉంది టు ఎంటర్ ఇంటూ ది 30స్. ఓహ్ మై గాడ్! ఏజ్ ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోయిందని తలుచుకుంటేనే నాకు భయమేసేస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఐ స్టిల్ ఫీల్ లైక్ ఎ చైల్డ్ టు బి హానెస్ట్‌లీ. లైక్ ఏమో ఇంకా అలా. సో, వెరీ రీసెంట్‌లీ నేను జుట్టుకి చాలా రోజుల నుంచి హైలైట్స్ వేయించుకోవాలి అని అనుకున్నాను. వన్ ర్యాండమ్ డే నేను వెళ్ళి అసలు అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అని చెప్పేసి వేయించుకుంటలేదని వెళ్ళి వేయించుకున్నాను. బట్ టు బీ హానెస్ట్‌లీ నేను చెప్పిన ఒక కలర్ అంటే వాళ్ళు వేసింది ఒక కలరు. నాకు తెలిసిన సలూనే కానీ వేరే బ్రాంచ్‌కి వెళ్ళాను. సో డిసప్పాయింటెడ్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు మెన్షన్ దేర్ సలూన్ నేమ్ బికాజ్ నాకు ఒకసారి వర్క్ అవ్వలేదని ఐ కాంట్ డీఫేమ్ దెమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఈ కలర్‌లో వచ్చేసే యెల్లో గోల్డిష్ కలర్ ఒక్కసారి సడెన్‌గా నన్ను ఫైనల్ అవుట్‌పుట్ తర్వాత చూసుకుంటే చప్రీలాగా అనిపించాను. అంటే లైక్ చాలా డీసెంట్‌గా లేదది నాకు. సో, నేను ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఫైనల్లీ ఏమైంది అని చెప్పి చాలా డిసప్పాయింటెడ్ అయిపోయినా. కళ్ళెంబట నీళ్ళొచ్చేస్తుంది. నేను ఎంత ఇంట్రోవర్ట్ అంటే నేను డబ్బులిచ్చి కూడా లైక్ అది మంచిగా చేయలేనప్పుడు బాలేదని చెప్పడానికి నేను చాలా టైం తీసుకున్నా. ఫైనల్లీ నాకిది నచ్చలేదు. అసలు నేను చెప్పిన కలర్ ఏంటి? వచ్చింది ఏంటిది? అని చెప్పేసి అన్నప్పుడు దాని తర్వాత వాళ్ళు ఏదో మళ్ళీ రిపేర్ చేశారు. ఏదో సమ్ గ్లోబల్ ఏదో ఏసి. సో, అయినా గూడా ఇప్పుడు మీకు ఎండలో ఇలా కనిపిస్తుంది గానీ, ఇది మొత్తం ఆరెంజిష్‌గా అండ్ ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ చూడండి మొత్తం ఒకలాగా వచ్చేసింది. ఐ డోంట్ లైక్ ఇట్. సో, దీన్ని నేను ఇంకా ఒక సంవత్సరంన్నర నా హెయిర్ గ్రోత్ అయ్యి పోయేదాకా నేను దీన్ని చూస్తూనే ఉండాలి. సమ్‌హౌ బావుంది అనుకుని ప్రతిరోజు మేనేజ్ చేస్తూ ఉండాలనమాట. సో, ఈ ఐస్‌కి ఇది చేపించుకోవడం వల్ల నేను 1 మంత్ నో జిమ్. సో, సడెన్‌గా జిమ్ మానేసి మళ్ళీ జిమ్ చేయాలి అంటే కొంచెం కాంప్లికేటెడే. సో, జిమ్ జాన్ 15థ్ సంక్రాంతి తర్వాత 16, 17 ఆ టైంలో మళ్ళీ మొదలెట్టాను. ఇట్ ఈస్ టూ డిఫికల్ట్ టు బీ హానెస్ట్‌లీ. వెయిట్ కూడా గెయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 4 కేజెస్. సో, మళ్ళీ ఫెబ్ నుంచి కొంచెం కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్‌గా వెళ్తూ ఉన్నాను. అండ్ ఇది కాకుండా నేను కొత్తగా ఏదైనా స్ట్రెంత్ ట్రైనింగ్ రిలేటెడ్ వర్కౌట్స్ చేస్తూ ఏదైనా నేర్చుకున్నాను అంటే రన్నింగ్. ఐ కెనాట్ రన్ టు బీ హానెస్ట్‌లీ. నా వల్ల గాని పని అంటే పరిగెత్తడం. నాకు కొంచెం దూరం పరిగెత్తంగానే దమ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కంపేర్ టు నా ప్రీవియస్ డేస్‌తో పోల్చుకుంటే చాలా బెటర్. బట్ నేను మౌంటైన్స్ ఇవి ఎక్కాలంటే ఫిట్‌నెస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. బికాజ్ చిన్న చిన్న ట్రెక్స్‌కి ఐ కెన్ మేనేజ్. కానీ మనం హై ఆల్టిట్యూడ్ గెయిన్ అయ్యే ట్రెక్స్ ఏవైతే ఉన్నాయో సో, డెఫినెట్‌లీ మనకి స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా అవసరం. సో, అది చాలా హెల్ప్ చేస్తుంది. సో, నేను నా జిమ్ లైఫ్ బిఫోర్ ట్రెక్స్‌కి, జిమ్ లైఫ్ ట్రెక్స్‌కి చాలా డిఫరెన్స్ నోటీస్ చేశాను. కంప్లీట్‌లీ జిమ్ చేసే వాళ్ళందరూ ట్రెక్స్ చేసే వచ్చారంటే నో, అలా అని కాదు. బట్ సమ్‌హౌ ఎంతో కొంత ఇంత పీస్ అంతా స్ట్రెంత్ మనకి అక్కడ హెల్ప్ అవుతుందనమాట. సో, నేను ఇప్పటికి ఒక 4 డేస్ కాన్స్టెంట్‌గా 5 కిలోమీటర్స్ రన్ చేశాను. ఒక డే జస్ట్ క్యాజువల్ రన్ అండ్ జాగ్ అండ్ ఇంకో రోజు జస్ట్ అలా. సో, డే 1 నేను స్టార్ట్ చేసినప్పుడు 42 మినిట్స్‌లో ఐ కంప్లీటెడ్ 5 కిలోమీటర్స్. సో, ఐ డోంట్ నో. ఐ హావ్ జీరో ఐడియా ఎట్లా రన్ చేయాలి? ఆ ట్రిక్స్, టెక్నిక్స్ ఏమీ తెలీదు. సో, అది కాకుండా నెక్స్ట్ డేకి అండర్ 30 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. దట్ ఈస్ ఎ మిరాకిల్. ఐ డోంట్ నో. అండ్ ఇంకొకటేంటి అంటే నేను ఇప్పుడు దాకా కాస్ట్‌లీయెస్ట్ షూ నా లైఫ్‌లో వాడిందే లేదు. బట్ దిస్ ఇయర్ ఐ పర్చేస్డ్ షూ. నేను ఇప్పటిదాకా జిమ్‌కి గూడా లైక్ 1500 లోపే వాడతాను. 2000 లోపే. సో, దానికే 2000 షూ అని అనుకునేదాన్ని. అలాంటిది సడెన్‌గా ఐ షిఫ్టెడ్ టు 17,000, 16,000 షూ అంటే ఇట్స్ ఏ లైక్ బిగ్ థింగ్ ఫర్ మీ. నా మనసు ఇంకా ఒప్పట్లేదు. అవి లైక్ రోడ్డు మీద రన్నింగ్‌కి వేసుకెళ్ళడానికి పాడైపోతాయని అనిపించింది. ఐయామ్ పోస్టింగ్ ది ఎడిట్ చేయనన్నాను. కానీ పెట్టాల్సొస్తుంది. ఏం చేయాలి? సో, ఇక్కడ సైడ్‌కి పెడతాను. లైక్ ఆ పూమా షూస్ నేను కొనుక్కున్నవి. చాలా క్యూట్‌గా ఉన్నాయి. బ్లాక్ అండ్ పర్పుల్‌గా. బట్ రేటే కష్టంగా ఉంది. చూడాలి. నేను ఫెబ్ 8న ఒక రేస్‌కి వెళ్ళబోతున్నాను. 5 కిలోమీటర్స్ టైమ్డ్ రేస్. సో, చూడాలి. ఐ జస్ట్ వాంట్ టు ఇంప్రూవ్ నాట్ ఫర్ విన్నింగ్ ఆర్ ఎనీథింగ్. సో, ఆ రేస్‌లో ఐయామ్ గోనా ట్రై దీస్ షూస్. బట్ బిఫోర్ డే నేను ప్రాక్టీస్ అప్పుడు ఒకరోజు వేసుకొని రన్ చేయాలనుకుంటున్నాను దీంట్లో. హౌ కంఫర్టబుల్ దే ఆర్.
సో పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపిస్తే చాలు. సో నేనేంటంటే జస్ట్ చిన్న చిన్న పాయింట్స్ రాసుకున్నాను, బికాజ్ ఒక ఆర్డర్ అనుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. అండ్ ఇది కాకుండా నేను ఒక 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. అదేంటి అంటే నేను ఒక డిసిప్లిన్గా కన్సిస్టెన్సీగా ఉండాలి అని చెప్పేసి. ఇదివరకు నేను 75 హార్డ్ డేస్ కంప్లీట్ సైకిల్ నేను కంప్లీట్ చేశాను. అంటే 75 డేస్ చేసిన తర్వాత 3 ఫేజెస్ ఉంటాయి, అవి కూడా కంప్లీట్ చేశాను. సో అదంతా చేయడానికి నాకు 1 ఇయర్ టైం పట్టింది. నేను నో మ్యాటర్ వాట్ ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఐ వాజ్ సో డిసిప్లిన్. ఆ దేవుడికే తెలియాలి ఎలా చేశాను అని చెప్పేసి. ఇప్పుడు 21 డేస్ ఒక రెగ్యులర్గా మనం ఒక పని చేస్తే దాని తర్వాత ఈజీగా అలవాటు అయిపోతుందని చెప్పేసి ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ ఛాలెంజ్. సో దాంట్లో లైక్ 4 లీటర్స్ నుంచి ఐ ఆల్టర్ టు 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అందులో 2 లీటర్స్ నార్మల్ వాటర్, ఇంకా 1 లీటర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ లైక్ బటర్ మిల్క్ అవి ఉండొచ్చు, కోకోనట్ జ్యూస్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఇంకా 2 వర్కౌట్స్, 45 మినిట్స్ ఇన్ ఇండోర్ అండ్ 45 మినిట్స్ అవుట్డోర్. సో అదే అనుకున్నా. నో షుగర్ డైట్ అని అనుకున్నాను. ఇంకా 10 పేజెస్ బుక్ చదవాలి. సో ఇవి 75 హార్డ్ డేస్లో ఉండే కొన్ని రూల్స్ లానే ఉంటాయి, కానీ కొన్ని ఆల్టర్ చేసుకున్నా. 4 లీటర్స్ నుంచి 3 లీటర్స్ అలాగా. సో కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు దాన్ని ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ సేమ్ కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. సో అంతా డెడికేటెడ్గా నేను 75 కంప్లీట్ చేసిన తర్వాత బట్ ఈ 21 డేస్ ఛాలెంజ్ చేయడానికి అది కూడా ఆల్టర్ చేసింది చాలా డిఫికల్ట్గా ఉంది, బికాస్ టైం మేనేజ్మెంట్ అనేది రావట్లేదు నాకు. సో అంటే చాలా హెక్టిక్ అనిపిస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ వర్కౌట్ అండ్ దట్టు మళ్ళీ వాటర్ తాగడం, దానికోసం వాష్రూమ్స్కి బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది, ఆలోచన. అండ్ వాటర్ మనం డిసిప్లిన్గా తాగితేనే అది రైట్ వేలో వెళ్తుంది. సో ఒకటేసారి 1 లీటర్ మనం కంప్లీట్ చేయలేము. సో ఆ డిసిప్లిన్ అనేది మిస్ అయింది. సో అది మళ్ళీ ట్రాక్లోకి రావడానికి టైం పడుతుంది. సో ఇప్పటికి 3 సార్లు ఈ 21 డేస్ స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యాను. మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకుని ఈ 5 కిలోమీటర్స్ రేస్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నౌ ఐ మీన్ ఏ సిచ్యువేషన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ స్ట్రెస్. అండ్ వాట్ ఎల్స్ అంటే నిన్న నేను ఒక కేఫ్ వాళ్ళు నాకు స్పెషల్గా ఇన్వైట్ చేశారనమాట. సో వాళ్ళ కేఫ్లో ఇలా ప్రింటింగ్ది జరుగుతుంది అని చెప్పేసి. పానిక్ ప్రెస్ అని హైదరాబాద్లో మన ఓన్ టీషర్ట్స్ కానీ మన ఓన్ బ్యాగ్స్ కానీ లైక్ మనం ప్రింట్ చేసుకోవడానికి. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దిస్, సో ఫెల్ లైక్ గోయింగ్. సో వాళ్ళు పిలిచినప్పుడు నేను వెళ్ళాను. సో ఈ టోట్ బ్యాగ్ మీద నేనే సెలెక్ట్ చేసుకుని ప్రింట్ చేశాను విత్ మై ఓన్ హ్యాండ్స్. సో మన చేతులతో మనం ఏదైనా చేసినప్పుడు అది చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. నేనేం లొడలోడ మాట్లాడట్లేదు కదా, సడన్గా నాకు ఫీలింగ్ వస్తుంది. సో నేను ఇంకొక ప్రింట్ వేయించుకున్నాను అనమాట అక్కడ టీషర్ట్ పైన. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఈవినింగ్. హ్యాబిటెంట్ కేఫ్లో జరిగిందనమాట. సో ఈసారి హైదరాబాద్లో ఇలాంటివి జరిగితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బికాజ్ మన టీషర్ట్స్ మనమే ప్రింట్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. వేసుకున్న ప్రతిసారి ఇది నేనే చేశాను అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఇంకొకటి కూడా ప్రింట్ చేసుకున్నాను. ఐ పర్సనలీ లైక్ దిస్ ప్రింట్. సో నాకు ఈ కలర్ నాకు చాలా వైబ్ అవుతుంది, అంటే నాకు మ్యాచ్ అవుతుంది. వైట్ వేసుకుంటే ఎందుకో నా డార్క్ సర్కిల్స్ చాలా ఎలివేట్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో సన్లైట్లో రికార్డ్ చేస్తున్నాను, బట్ కొంచెం ఓవర్ లైట్ అయిపోయి అది ప్రాపర్గా రాకపోవచ్చు కూడా, బికాస్ ఏంటోలాగా ఉంది. బట్ దట్స్ ఓకే. ఇప్పుడు అన్నీ బెస్ట్ అవ్వాలి అంటే కుదరదు కదా. కొన్నిసార్లు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలాగే పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నాకు ఒక 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ దిస్ ఆర్జే అమలా డైరీస్, ద అదర్ వన్ ఈజ్ అమలా పాడ్కాస్ట్. సో నేను అది స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది ఫెబ్ మంత్లో. సో కానీ నేను పెట్టింది తిప్పి కొడితే 10 వీడియోస్ కూడా లేవు, పాడ్కాస్ట్ వీడియోస్. సమ్హౌ నేను లదాఖ్ ట్రిప్ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ సో డిస్టర్బ్డ్ ఇన్ లైఫ్. సో నాకు కుదరలేదు దేని మీద ఫోకస్ చేయడానికి. టు బి హానెస్ట్లీ ఒక 8 నెలలు నేను గాలికి అలా వదిలేశాను అనమాట. సో దిస్ ఈస్ ద హై టైమ్. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు గెట్ బ్యాక్ ఇన్ ది ట్రాక్. సో చూడాలి ఎప్పటి వరకు అవుతుందో. ఇలా సంవత్సరాలు ఇదే చెప్తూ ఉన్నాను, బట్ దిస్ టైమ్ ఐ విష్ నేను కొంచెం సీరియస్గా కాంటెంట్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఐ నో కాంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ సో ఈజీ, ఇట్ వోంట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్, బట్ దానికి ఒక డెడికేషన్, ఒక టైము కావాలి. ఇంకా అదే పని ఎక్కడికి వెళ్ళినా కూడా కాంటెంట్ అనే అదే పని మీద కూడా ఉండాలి. అది నేను చేయలేను. నేను ఎక్కడైనా బయటకు వెళ్తే నేను కాంటెంట్ రికార్డ్ చేయాల్సిన ప్లేసెస్లో కూడా నేను క్యాజువల్గా ఎంజాయ్ చేసి ఏవో రికార్డ్ చేసిన కొన్ని క్లిప్పులతో కాంటెంట్ అన్నట్టు పెడుతూ ఉంటాను తప్ప అదే పని మీద నేను రికార్డ్ చేయలేను. ఐ డోంట్ నో వై, ట్రావెలింగ్ అప్పుడు తప్ప. సో నేను ఐ హ్యావ్ టు బీ లైక్ ఏ కాంటెంట్ క్రియేటర్ అంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మేక్ ఏ లాట్ ఆఫ్ చేంజెస్. సో ఎప్పటికి జరుగుతాయో తెలీదు. సో లెట్స్ సీ. నా ఛానల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ వన్ లాస్ట్ ట్రై అని చెప్పలేను, మేబీ లాస్ట్ ట్రై అని అనుకుంటూ చాలా ట్రైస్ కూడా ఇవ్వచ్చు. సో ఈసారన్నా నేను కన్సిస్టెన్సీగా ఎఫర్ట్స్ పెడితే వర్క్ అవుతుందా లేదా అనేది నేను ట్రై చేయాలనుకుంటున్నాను. దీని నుంచి వచ్చేది పెద్ద ఏముండదు. ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ ఛానల్లో ఎంత సంపాదించానో కూడా నేను ఎప్పుడు చెప్పలేదు కదా. దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఓ మై గాడ్. అంటే
ఇంత దానికి ఇంత కష్టపడడం అవసరమా అని అనిపించింది నాకైతే. అంటే నేను పెట్టే అప్పుడప్పుడు వీడియోస్‌కే నాకు అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ స్టిల్ ఐ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎడిట్. నా వీడియోస్ నేనే రికార్డ్ చేస్తాను, నేనే ఎడిట్ చేస్తాను, నేనే అవన్నీ ఎస్ఈఓ వర్క్ ఇవన్నీ చేసుకుంటా. అవి టూ హెక్టిక్ అనిపిస్తూ ఉంటాయి. నార్మల్ వీడియోస్ ఎడిట్ చేయడం ఓకే కానీ లైక్ ఈ ట్రావెలింగ్ వీడియోస్ ఎడిట్ చేయడం పరమ కష్టం. ఎందుకంటే అక్కడేం మనం మాట్లాడము. వచ్చి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఇవ్వాలి, ప్రాపర్‌గా ఇవ్వాలి. అండ్ చాలా చూడ్డానికి మంచిగా ఎడిట్ జేయాలి. చాలా చాలా కాంప్లికేటెడ్ టాస్క్. ట్రావెలింగ్ గురించి మాట్లాడాం కాబట్టి నేను లదాఖ్‌కెళ్ళి 7 నెలలు, 8 నెలలు అయింది. కానీ ఆ సీరీస్‌లో 2 వీడియోస్ మాత్రమే ఇప్పటిదాకా పెట్టాను. సో, ఐ హావ్ టు పోస్ట్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్ లదాఖ్ సీరీస్‌వి. సో, మళ్ళీ ఆఫ్ సీజన్ అయిపోయి ఆన్ సీజన్ లదాఖ్‌ది గూడా వస్తుంది గానీ నేను మాత్రం వీడియోస్ పెట్టలేదు. నన్ను క్షమించండి. ఆ సీరీస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే వెరీ సూన్ కాదు. నేను ఐ వాంట్ టు కన్సిస్టెంట్‌లీ ట్రై ఇన్ యూట్యూబ్. కరెక్ట్‌గా చెప్పాను సెంటెన్స్. సో, ఎవ్రీడే లైక్ అట్‌లీస్ట్ ఎవ్రీడే కాకపోయినా ఎవ్రీ ఆల్టర్‌నేట్ డేకైనా ఒక వీడియో పెట్టి ఐ జస్ట్ వాంట్ టు సీ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. నేను అసలు ఏం ట్రై చేయకుండా ఎప్పుడెప్పుడో జన్మకో శివరాత్రి ఒక వీడియో పెట్టేసి ఇది నాకు వర్క్ అవ్వట్లేదని నేను కంప్లెయింట్ చేయాలని అనుకుంటలేదు. నేను ఎంత మొండిదాన్నంటే ఐ నో దిస్ ఛానల్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. బట్ నేను అయినా వదలట్లేదు. ఎందుకో నాకు తెలీదు. ఇది భూతం పట్టినట్టు పట్టిందో లేదో తెలీదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గివ్ అప్ ఇన్ ది మిడిల్ ఆఫ్ సంథింగ్. ఎందుకు వర్క్ అవ్వదు అని వర్క్ అవ్వని దాని మీద నేను అలాగే కూర్చుంటున్నాను. ఇది రైటో రాంగో నాకు తెలీదు. బట్ మళ్ళీ ఇదే ఛానల్ మీద ఐ జస్ట్ వాంట్ టు వర్క్. సో, వ్యూస్ రావని తెలుసు. బట్ అయినా కూడా స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో, వింటర్ ట్రెక్‌కి కూడా నేను మార్చ్‌లో ప్లాన్ చేస్తానని చెప్పాను కదా! చూడాలి. అండ్ నేను 29 బర్త్‌డే అప్పుడు ఐ రోట్ సమ్ విష్ లిస్ట్ ఛీ! నన్ను క్షమించండి. అప్పుడప్పుడు మనకి ఇలా మాట్లాడడం కూడా రాదనమాట. 29 విష్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాననమాట. దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకొక 9 ఆర్ 10 విష్ లిస్ట్ మాత్రమే నేను ఇంకా ఫుల్‌ఫిల్ చేసి వీడియోస్ రికార్డ్ చేయలేదు. అవి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. బట్ యూట్యూబ్‌లో పోస్ట్ చేయలేదు. అవి డాక్యుమెంట్ లాగా చేసి దాని స్టోరీ టెల్లింగ్. సో, ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. ఇంకా మిగతావి కంప్లీట్ అవ్వడంలో దాంట్లో 2 విషెస్ కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తున్నాయి. సో, చూడాలి ఏమవుతుంది అనేది. సో, ఈవెంట్ హోస్టింగ్స్ కూడా ప్రాపర్‌గా అప్పుడప్పుడు బానే జరుగుతున్నాయి. సో, ఒక ఈవెంట్ మేనేజర్ నుంచి మనకొచ్చే వర్క్ వేరేలా ఉంటుంది. కానీ మనం ఒక వర్క్ క్రియేట్ చేసుకోవడం అనేది టూ కాంప్లికేటెడ్. ఈ కష్టం ఓన్లీ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఈజీ. మనకు వర్క్ వచ్చినప్పుడు మాత్రమే వి ఫీల్ సో హ్యాపీ అండ్ మనీ కూడా ఫైనాన్షియల్లీ ఓకే అనిపిస్తూ ఉంటుంది. సో, ఆ వర్క్ లేనప్పుడు యూ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా! సో, ఇలాంటి స్ట్రెస్ నేను కూడా గో త్రూ అవ్వాను చాలా సార్లు. ఇట్ హ్యాపెన్స్ బికాజ్ నేను చూజ్ చేసుకున్న ప్రొఫెషన్ అలా ఉంది. ఫ్రీలాన్సింగ్ ఈవెంట్ వర్క్ అనమాట. ఈవెంట్ మేనేజర్స్ నుంచి మనకు వచ్చేది నా సర్కిల్ ఇప్పుడు రైట్ నౌ అయితే నాకు అక్కడి నుంచి ఏం రావట్లేదు. నేనే ఇన్‌స్టా నుంచి ఐఎమ్ పిచింగ్ మై ఓన్ క్లయింట్స్. ఈ వర్డ్ సెంటెన్స్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. సో, ఐఎమ్ ఫైండింగ్ మై ఓన్ క్లయింట్స్. సో, అలా ఐఎమ్ మెయింటైనింగ్ మై లైఫ్ రైట్ నౌ. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను వెరీ సూన్. ఎలా, ఎప్పుడు, ఏంటి, దేని గురించి అనేది ఇంకా క్లియర్‌గా తెలీదు కాబట్టి ఇప్పుడే నేను ఏం మాట్లాడను. సో, వన్ డే మేబీ ఈ వీడియో చూసి నేనే నవ్వుకుంటానేమో. సో, చూడాలి. ఎంటైర్ డే లైక్ ఏమి చేయకుండా కూడా లైక్ అంటే ఏమి చేయకుండా అని చెప్పలేను గానీ, సమ్‌హౌ నాకు 24 అవర్స్ సరిపోతలేదు. ఇది నాకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా తెలీదు. యాక్చువల్లీ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఫ్లవర్స్‌ని నేను లైక్ ఇలా వాటర్‌లో పెడుతూ మాట్లాడాలి అని అనుకున్నాను. సో, నేను ఇదంతా మర్చిపోయి పని చేయడం ఆపేసి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. సో, ప్రస్తుతానికైతే నా అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేదైనా మిస్ అయిపోయి ఉంటాను. బట్ చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి ఒక ర్యాండమ్ చిట్ చాట్ వీడియో చేసినప్పుడు చూడాలి. సో, ఇక్కడ ఓవరాల్ సినారియోలో నేను చెప్పేదేంటంటే లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాపెనింగ్. ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొన్ని థింగ్స్ అచీవ్ చేస్తారు. మనం ఇంకా ఎక్కడో ఉంటాము. సో, అవన్నీ ఎలాగో అనిపిస్తుంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ మనం స్టేబుల్ అవ్వలేనప్పుడు ఇంకా కూడా మనం థింగ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇది రైటా రాంగా అనే థాట్స్ కూడా వస్తుంటాయి. సో, ఇలాంటివి నా మైండ్‌లో ప్రతిరోజు చాలా రన్ అవుతుంటాయి. బట్ స్టిల్ ఐ చూస్ టు స్మైల్ అండ్ ఫీల్ లైక్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మంచికే అని చెప్పేసి. సో, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్. సో, చూడాలి ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు నేను లాక్కుని కష్టపడి అది కదలకపోయినా లాక్కుని వస్తాను. సో, ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. సో, కుదిరితే సపోర్ట్ చేయండి. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు ఏ రకంగా హెల్ప్ అవ్విందో అవ్వలేదో నాకైతే తెలీదు. సో, దిస్ ఈజ్ ఏ ర్యాండమ్ వీడియో. ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ ఆన్ ఎ ర్యాండమ్ డే వాచింగ్ బై ర్యాండమ్ సబ్స్క్రైబర్స్ ఆర్ ర్యాండమ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇలా మీకు కూడా మీ లైఫ్లో అనిపిస్తూ ఉంటుందా నాకు అనిపించినట్టు? సో, లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్.